హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నారా? మీరు వర్క్ చేసేటప్పుడు క్లాత్ ఎట్లుంది, అడ్డంలో ఉందా, నిలువులు ఉందా అనేది చూసుకోండి. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా అయితే వేసి చూపిస్తున్నానో అదే విధంగా చాలామంది వేస్తున్నారండి. ఇట్లా వేస్తే పాపం వాళ్ళ బ్లౌజులు ఖరాబ్ అవుతాయి కదండి, పట్టేసినట్టు అవుతుంది. మేము స్టిచ్చింగ్ చేసే వాళ్ళం ఏంది, అటు ఇటు అతుకులేసి మొత్తానికైతే బ్లౌజ్ ఆకారం తీసుకొచ్చేటట్టు ప్రయత్నిస్తాము. కాకపోతే మాత్రం ఇట్లా వేస్తే అడ్డం కదా ఇది. చూడండి, అసలు సాగను కూడా సాగదు ఇది. క్లాత్ అడ్డంలో తీసుకుంటే అసలు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే కంఫర్ట్గా అనిపించేది, పట్టేసినట్టు అవుతుంది. ఇందాక వేసినట్టు చూపించినట్టు కాకుండా ఇట్లా తీసుకోండి. క్లాత్ పోగులు అనేది ఇలా నిలువులో ఉండాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. పోగులు ఉన్నాయి కదా, ఇదే విధంగా కిందికి చూడాలి. కిందికి మీదికి అనేది కాకుండా నిలువు గీతలో ఉండాలి. కనిపిస్తుందా? అడ్డం గీతలు, నిలువు గీతలు అనేది ఇట్లా నిలువు చూసినాయి అనుకో, ఈ దారాలు అనేవి ఇట్లా నిలువులు ఉన్న దగ్గర మనం బ్లౌజ్ కట్ చేసినాం అనుకోండి, ఫిట్టింగ్ మనం ఏ రకంగా కుట్టినా పర్ఫెక్ట్గా వస్తుందండి. మాదేముందండి, మీరు వర్క్ చేసి పంపిస్తే మేము ఏదోలాగా వాళ్ళకి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చేసి ఇచ్చేసేయాలి. కాకపోతే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు కదండి. అప్పుడు ఏమంటూ మమ్మల్ని కుట్టే వాళ్ళని అంటారు, మీరు పర్ఫెక్ట్గా కుట్టలేదు అని చెప్పానని. దానిలో చేంజ్ చేసేది ఏముండదు కదా. మామూలుగా క్లాత్ తీసుకొచ్చుకుంటే మేము కుట్టగలుగుతాము. కానీ దీంట్లో ఇప్పుడు మీరు అడ్డం లేచి మీరు వర్క్ చేసి పంపిస్తారు. కొందరైతే మట్టుకు ఇట్లా సోల లాగా వస్తుందండి. ఇట్లా చిన్నగా మెజర్మెంట్ రాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను అది ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలో మీకు ఈజీ ప్రాసెస్లో ప్రతి బ్లౌజ్ ఒక్కొక్క మెజర్మెంట్ బ్లౌజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ప్రాపర్టీ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి, ఎక్కడ కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వేసానో ఇది మీటర్ క్లాత్ కాదు. కాకపోతే మీకు నాకు చెప్పాలనిపించి నేను చిన్న క్లాత్ తీసుకొని నేను ఈ విధంగా వేసి చూపించాను. పెద్ద క్లాత్ అయితే మట్టుకు మీటర్ క్లాత్ అయితే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. దేనికైనా ఇక్కడ ఇటు సైడ్ అయితే మట్టుకి ఫ్రంట్ నెక్ మట్టుకు ఇక్కడ తీసుకోండి. ఈ హ్యాండ్స్ తీసుకున్న దాని పక్కనే ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇట్లా క్లాత్ క్రాస్ కటింగ్ అయితే మంచిగా స్ట్రెచబుల్గా ఇట్లా క్లాత్ సాగుతుంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన విధానంగా చూపిస్తే ఇట్లా అడ్డంలో తీసుకోవాల్సి వస్తుంది క్లాత్. చాలామంది ఇట్లనే వేస్తున్నారండి. పాపం వాళ్ళ బ్లౌజులు ఖరాబ్ అయినట్టే కదా. చూడండి, ఇదేమో అసలు పర్ఫెక్ట్గా రాదు, క్రాస్ రాదు, పర్ఫెక్ట్ క్రాస్ రాదండి. ఇట్లా చూడండి, నేను మామూలుగా అసలు మీకు చూపించడం కోసం మార్క్ చేసిన, మెజర్మెంట్ ఏం తీసుకోలేదు. ఇట్లా వేస్తున్నారని చూపించడం కోసం తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ అండి కొంచెం చూసుకొని వేయండి. నేను ఎవరికైనా కానీ ప్రతిసారి ఇట్లనే చెప్తున్నా, మేము నా దగ్గర నుంచి బోటిక్ వాళ్ళు వేయించుకొని పోతుండ్రు, వాళ్ళకి పర్ఫెక్ట్గానే వస్తున్నాయి కదా బ్లౌజులు అని చెప్పి నన్ను అనుకుంటారు. బోటిక్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉండదండి. వాళ్ళు అన్కంఫర్టబుల్గానే ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.